పంచాయతీరాజు పద్దుపై క్లారిఫికేషన్ అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మంత్రి గారు మాట్లాడుతూ 1100 కోట్ల రాష్ట్ర వాటాను విడుదల చేసినాం గ్రామ పంచాయతీలకు అని చెప్పారు. కానీ 1100 కోట్ల రూపాయలు ఏ మూలకు కూడా సరిపోవు అధ్యక్ష. కేవలం జీతాల కోసం, అక్కడ మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు సరిపోవు. ఇవాళ డెవలప్మెంట్ కోసం నిధులు ఇవ్వాలి. ఎట్లున్నది పంచాయతీల పరిస్థితి అని అంటే, మీరిచ్చే డబ్బులు ఒక మూలకు కూడా సరిపోకపోతే ఒక సామెత గుర్తొస్తాను, అయ్యగారి సంపాదన అంతా అమ్మగారి పసుపు కుంకాలకే అన్నట్టు. అట్లా అయిపోయింది వాళ్ళ గ్రామ పంచాయతీల పరిస్థితి. మీరిచ్చే డబ్బులు ఒక మూలకు కూడా సరిపోతలేవు. ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో 3 నెలలకోసారి గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వండి. దాంతో ఏమవుతుంది, వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ ఫండ్స్. ప్రతి 3 నెలలకు మాకు ఇన్ని డబ్బులు వస్తాయనంటే వాళ్ళు ఇంత కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. అట్లా లేకుండా 6 నెలలకోసారి 8 నెలలకోసారి ఎప్పుడన్నా మల్టీపర్పస్ వర్కర్స్ ధర్నా చేసినప్పుడు వాళ్ళ జీతాలకు డబ్బులు రిలీజ్ చేయడం, ఇట్లా అనార్గనైజ్డ్ ఫ్యాషన్లో మీరు డబ్బులు రిలీజ్ చేయడంతో గ్రామ పంచాయతీలు వాళ్ళ కుదేలైపోయినాయి అధ్యక్ష. ఎంత దారుణం అంటే, గత వర్షాకాలం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా మా గ్రామ పంచాయతీల దగ్గర నిధులు లేకపోతే ఉన్న వ్యాపారస్తులందరూ మొండికేస్తే మంచిర్యాలలో ఒక వ్యాపారస్తుని మాట్లాడి వాళ్ళకు బ్లీచింగ్ పౌడర్ ఇప్పించాల్సిన పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మనం సరి చేసుకోవాల్సిందే. దానికి ప్రత్యామ్నాయం ఏముందనేది ఆలోచన చేయండి. ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో ఈ డబ్బులు ఖర్చు పెట్టండి. జల్ జీవన్ మిషన్ గురించి, మిషన్ భగీరథ RWA స్కీమ్లో గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారు. 16,000 కోట్ల రూపాయలు అడిగినారు కేంద్రాన్ని. కేంద్రం నుంచి డబ్బులు రాలేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చాలా తప్పు మీద తప్పు చేస్తుంది. డాష్ బోర్డ్లో మాకే చూపిస్తున్నారు. ఎవ్రీడే మార్నింగ్ డాష్ బోర్డ్లో 95 to 99% ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఆర్ రిసీవింగ్ వాటర్. మా జిల్లాకు చెందిన శాసనసభ్యులు కూడా ఉన్నారు, మీకు చూపిస్తున్నారు. వాళ్ళు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు అధికారులు. 95 నుంచి 99% గృహ సముదాయాలకు ఈ మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు వస్తున్నాయని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. దీంతో ఏమవుతుంది, కేంద్రానికి వెళ్ళే సమాచారంలో కూడా అక్కడ ఏమవుతుంది, మీకు నీళ్లు ఆల్రెడీ మేము గతంలో మిషన్ భగీరథకు సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఉండే కాబట్టి మీకు ఆల్రెడీ సాచురేషన్ పాయింట్ దగ్గర ఉన్నారు మీరు, కాబట్టి కొత్తగా నిధులు ఇచ్చేది లేదని కేంద్ర అధికారులు చెప్పే పరిస్థితి. నేను ఒక ప్రాక్టికల్గా రియలిస్టిక్గా మీరు ముందుకు పోండి. ఎక్కడెక్కడ నీళ్ళు వస్తలేవో నా నియోజకవర్గం గురించే చెప్పిన. మీరు మాట్లాడుతూ చాలా గ్రామాలకు వస్తున్నాయి. 56,000 మీరు చెప్పిన అంకెలే చెప్తా. 56,000 గ్రామాల హౌస్ హోల్డ్స్లో, రూరల్ హౌస్ హోల్డ్స్లో సిర్పూర్ నియోజకవర్గంలో 52,000 రూరల్ హౌస్ హోల్డ్స్కి, గ్రామీణ గృహ సముదాయాలకు నీళ్ళు వస్తున్నాయి కాదు, నల్లాలు పెట్టినామని చెప్పారు. కానీ నీళ్ళు వస్తలేవు అధ్యక్ష, నీళ్ళు వస్తలేవు. ఐ కెన్ ప్రూవ్ బియాండ్ అవుట్ 50% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆర్ ఆల్సో నాట్ గెటింగ్ ఎనఫ్ ఆఫ్ వాటర్. నేను చెప్తున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో, నేను మొన్న ఒక మారుమూల ప్రాంతం ప్రాణహిత సరిహద్దున ఉన్న మొర్లిగూడ జిల్లెడనే గిరిజన ఆవాసాల గిరిజన గూడాలకు పోయినాం. అక్కడ నీళ్ళు ఎట్లా తెచ్చుకుంటున్నారు అధ్యక్ష అంటే, ఎడ్ల బండి కట్టి డ్రమ్ములు దాంట్లో పెట్టుకొని ఆ ప్రాణహిత నదికి పోయి, ఆ నదిలోకి పోయి ఆ నీళ్లు నింపుకొని ఇక్కడికి వచ్చి ఊళ్ళో సప్లై చేస్తున్నారు. ఎవరు సప్లై చేస్తున్నారు? గ్రామ పంచాయతీ అధికారులు సప్లై చేస్తున్నారు. దాని మీద V6 న్యూస్ ఛానల్లో ఒక పెద్ద న్యూస్ ఆర్టికల్ వచ్చింది, అది కూడా పంపిస్తాం మీకు. నేను కలెక్టర్ గారు కూడా చెప్పిన. ఒకవైపు వాస్తవం ఇట్లా ఉంటే, వాస్తవ దూరంగా మీ అధికారులు, మీ RWS ENC గారు కానివ్వండి, ఆ అధికారులను కానీ ఒకసారి పిలిపించండి, ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. నేను అక్కడ ప్రూవ్ చేయగలుగుతా. ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపు ఇట్లా ఇబ్బందులు ఉంటే, ఇంకోవైపు సరే ఈ వేసవి ఎద్దడి ఈ సమస్య ప్రధాన సమస్య. మాకేమో ACDP నిధులు లేవు. ఒక బోరింగ్ వేద్దామంటే పైసలు లేవు. నేను ఒక్కటే మాట ఈ వేసవి కోసమన్నా గ్రామానికి ఎక్కడైతే నీటి ఎద్దడి ఉన్నదో ఒక 2 బోర్వెల్స్ ఇప్పటికిప్పుడు శాంక్షన్ చేయండి. ఎందుకంటే చాలా ఇబ్బంది. బోర్వెల్స్ శాంక్షన్ చేయడానికి కలెక్టర్ గారి దగ్గర నిధులు లేవు, ఇటు ఎమ్మెల్యేల దగ్గర నిధులు లేవు. ఈ 2 నెలలు మార్చి, ఏప్రిల్, మే, ఈ 3-4 నెలలు చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎక్కడైతే బోర్వెల్స్ అవసరం ఉన్నాయో అక్కడ బోర్వెల్స్ వేయవలసిందిగా మంత్రి గారిని కోరుతున్నా. ఇది ఒక్కటే కాకుండా VBG రామ్జీ గురించి, NRGS గురించి మాట్లాడారు. ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి పనులు కానివ్వండి, CC రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి,
గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానివ్వండి, మహిళా సమాఖ్య బిల్డింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే నిర్వహిస్తున్నాం, పనులు చేస్తున్నాం అధ్యక్ష. ఒక్క అంగన్వాడీ బిల్డింగ్, ఇవాళ మీ అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు, అంగన్వాడీ బిల్డింగ్ పరిస్థితి నేను ఒక్కసారి మీకు చెప్తా. సరే అధికార పార్టీ శాసనసభ్యులు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ సమస్య కూడా చెప్తా. అంగన్వాడీ బిల్డింగ్లకు గతంలో 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా, అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి 12 లక్షల రూపాయలతో అంగన్వాడీ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కట్టమన్నారు. అందులో 8 లక్షలేమో ఎన్ఆర్ఈజీఎస్ నుంచి ఇస్తాము, 2 లక్షలేమో 15th ఫైనాన్స్ కమిషన్, 2 లక్షలు స్టేట్ కాంపోనెంట్ అన్నారు. ఈ 2 లక్షల స్టేట్ కాంపోనెంట్ వస్తుందో రాదో అని ఎక్కడ అంగన్వాడీ బిల్డింగులు పూర్తి కాలే. అంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దీన్ని సరిచేయాల్సిన బాధ్యత మీ అధికారుల మీద, మీ మంత్రిత్వ శాఖ మీద ఉన్నదనే విషయం మీరు ఒకసారి గుర్తించండి. తప్పకుండా ఇవాళ సిర్పూర్ నియోజకవర్గంలో పెన్షన్ల గురించి మాట్లాడారు. నేనైతే కంటాపదంగా చెప్పగలుగుతా, మా నియోజకవర్గంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. మంత్రి గారు 1,00,000 పెన్షన్లు ఇచ్చినామని అన్నారు 2.5 సంవత్సరాల్లో. మా నియోజకవర్గం కాదు, మా పక్కనున్న ఆసిఫాబాద్లో కూడా ఒక్క పెన్షన్ కూడా రాలేదు, కొత్త పెన్షన్. మొత్తానికి మా కుమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కొక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. కాబట్టి పెన్షన్ల విషయంలో మీరు దయించండి. దివ్యాంగులకు మాత్రం ప్రయారిటీగా మీరు పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేయండి. తప్పకుండా అదొక్కటే కాకుండా మనోధర్మం గురించి కూడా సీతక్క గారు మాట్లాడారు. మీ తల్లిని చెల్లిని గౌరవించండి, వారిని దేవతలతో సమానంగా చూడమని మనోధర్మ శాస్త్రం చెప్తాను. ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమ్యతే దేవత. అంటే నారీమణులు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా సంతోషిస్తారు అని మనోధర్మ శాస్త్రం చెప్తాను. దాన్ని వక్రీకరించారు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాల మీద క్లారిటీ అడగాల్సి వస్తుంది. మీరు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఇందాక సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళ నియోజకవర్గంలో ఎలాంటి ఫండ్స్, రోడ్లు ఏమీ రాలేదని చెప్పారు అధ్యక్ష. సిఆర్ఆర్, ఎంఆర్ఆర్, ఎఫ్డిఆర్, ఎస్సీఎస్డిఎఫ్ ద్వారా టోటల్గా 175 వర్కులలో 21,56,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ వారు వేగ్గా అట్లా మాట్లాడిపోయారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో వాస్తవానికి మన కొద్దిగా ట్రైబల్ గూడాలలో పైప్ లైన్లు ఈ మిషన్